ప్రస్తుతం అయితే మనం ఈ ఆలయం దగ్గర ఉన్నాం. ఈ ఆలయానికి అయితే చాలా ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో ఉన్నటువంటి శివలింగాన్ని అయితే పరశురాముల స్వామివారు ప్రతిష్ఠించారని చెప్పేసి అయితే చరిత్రగా చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే ఈ టెంపుల్ గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. చూసినట్టయితే మొదటగా ఇక్కడ చూడండి బోర్డు అయితే ఉంటుంది. ఈ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ 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 మాతా అన్నపూర్ణేశ్వర కదిలే పాప హరేశ్వర స్వామి దేవస్థానము అని చెప్పేసి ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అవుతుంది అన్నట్టు. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్కి సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నా. స్వామియే శరణమయ్యప్ప. మనం స్వాగతం బోర్డు నుంచి ఎంట్రీ అయిన తర్వాత టెంపుల్ ఆవరణలో టెంపుల్ ముందు భాగంలో ఇలా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ప్రస్తుతం కనిపిస్తున్నదే ఈ టెంపుల్కి ద్వారం అన్నట్టు. చూద్దాం లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఇప్పుడు టెంపుల్ లోపల ఏమేమి ఉందని చెప్పేసి. కదిలే పాప హరేశ్వర స్వామి దేవస్థానము, గ్రామం కదిలే, మండల్ దిలార్పూర్, నిర్మల్ జిల్లా. పరశురాముల స్థాపితమంట. పరశురాముల వారు ధ్వజస్తంభం దాటుకొని మనము ఇప్పుడైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళి చూద్దాము. టెంపుల్లోకి వెళ్తున్నప్పుడు ఇలా ముందు భాగంలో నందీశ్వరుడి దర్శనం అయితే మనకు జరుగుతుంది. అలాగే కొంచెం ముందుకు వెళ్ళి రైట్ తీసుకొని లోపలికి వెళ్ళినట్టయితే మనకు శివాలయం అనేది ఉంటుంది. ఇక్కడ ఎవరు ఆల్రెడీ భక్తులైతే వాళ్ళు ఈ టెంపుల్ని చూడడానికి వచ్చినట్టున్నారు. మనకి ఈ వీడియోలో అయితే అది కనిపిస్తుంది. ఇలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ వారాహి విగ్రహం అనేది స్థాపితమైతే చేయబడి ఉంది అన్నట్టు. అలాగే టెంపుల్కి ఎడమవైపు కుడివైపు రెండు భాగాల్లోనూ విగ్రహాలు అయితే పెట్టడం జరిగి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే గణేశుని విగ్రహం, అలాగే గణేశుని పక్కన చూసుకున్నట్టయితే శ్రీ మహావిష్ణువు విగ్రహం ఇక్కడ స్థాపించబడి అయితే ఉన్నాయి అన్నట్టు. సో మనం ఈ టెంపుల్ చాలా పురాతనమైన కాలంగా చెప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడు నా వెనకాల కనిపిస్తున్నదే గర్భగుడికి ముఖద్వారము అన్నట్టు. గర్భగుడి లోపలే ఆ శివలింగము పరశురాముడు ప్రతిష్టాపన చేసినటువంటి శివలింగం అయితే ఇక్కడ ఉంటుంది. మీరు దాన్ని చూపిస్తాను ఇప్పుడు వెళ్ళి. అక్కడ డోర్ పెట్టింది అయితే ఉంది. ప్రస్తుతం చూద్దాము. ఇక్కడ నందీశ్వరుడిని చూసుకొని మనము గర్భగుడి లోపలికి అయితే వెళ్దాము. చాలా పురాతన కాలంగా మనకు నందీశ్వరుడి దగ్గరగా వెళ్ళిన స్వామియే శరణమయ్యప్ప స్వామి. స్వాములందరికీ ప్రస్తుతం నేను కదిలే పాప హరేశ్వరుని దేవాలయంలో అయితే ఉన్నాను. స్వామివారికి దగ్గరికి చాలా సంవత్సరాలుగా అయితే ప్రయత్నిస్తున్నాను, కానీ ఇంత దగ్గరగా ఎప్పుడైతే రావడం నాకు కుదరలేదు. ఒక్కసారి మీరు కూడా దర్శించుకొని సోమాయ రుద్రాజరాజ మహేశ్వరాజ నమశివాజ అభిషేక స్నానం అచ్చదే భోగాలు పుష్పాన్ని అక్కలో పుష్ప విలువాన్ని మహాశివరాత్రికి గాను అలాగే శ్రావణ మాసంలోను చాలా మంది భక్తులైతే ఇక్కడికి విచ్చేస్తుంటారు. ప్రస్తుతం మనం శివుడి దగ్గరే ఉన్నాం. ఇలా ఇంత దగ్గరగా రావడం అనేది చాలా అదృష్టం అయితే చేసి ఉండాలా. నాకైతే ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో నాకు ఈరోజు అలాంటి అదృష్టం అయితే దక్కింది. శివుడికి ఇంత దగ్గరగా కూర్చుంటే నాలో చెప్పలేని ఆనందం అయితే
పొంగి పొర్లుతున్నది. సో మీరు కూడా ఈ శివుని దర్శించుకోవాలని చెప్పేసి, అలాగే దేవుడి ఆశీస్సులు మీకు కూడా దక్కాలని చెప్పేసి కోరుకుంటున్నా. సర్వేజనో సుఖినో భవంతు. స్వామియే శరణమయ్యప్ప. స్వాములందరికీ స్వామి శరణం. స్వామియే శరణమయ్యప్ప. మనమైతే ఈ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి టెంపుల్ అయితే మొత్తం మీకు ఇంతకుముందు వీడియోలు అయితే చూపించడం జరిగింది. ఈ టెంపుల్కి ప్రధాన అర్చకులు వీరే. స్వామి పేరు పంచాక్షరి స్వామి గారు. సో పూర్తి వివరాలు మనం ఈ టెంపుల్ గురించి, చరిత్ర గురించి మనం వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మొదటి మీరేనా ఇంకా ప్రధాన అర్చకులు ఇంకెవరైనా ఉంటారా? ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శ్రీ శ్రీ కదిలి పాపస్వామి దేవాలయం, నిర్మల్ జిల్లా బిల్వార్పూర్ మండల్ కదిలి గ్రామ అతి లోయలో శ్రీయాద్రి పర్వత లోయలో వెలిసేటువంటి అతి పురాతన ఆలయం. పూర్వకాలంలో జగన్సింహాలు శ్రీ రేణుకాదేవి వాళ్ళ కుమారుడైన పరశురాముడు చేతుల మీదుగా లింగ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఎందుకనంటే ఆయన తన తల్లిని మాతృహత్య చేశాడు కాబట్టి ఆ ప్రాయశ్చిత్తం కొరకు శివుని గురించి కూడా తపస్సు చేసి ఆ తపస్సును మెచ్చి శివుడు ప్రసన్నమైన తర్వాత మరి ఏమి కోరికంటే, నేను ఎవరు చేయనటువంటి నేరం చేశాను, తప్పు చేశాను, నా తల్లిని చంపినందుకు ప్రాయశ్చిత్తం కోరినటువంటి వాడాయన. అప్పుడు ఆ దేవాది అత్రానుకుడి బ్రహ్మాండ నాయకుడినటువంటి గోలాశంకరుడు ఆయన కలియుగంలో నీవు 32 లింగాలు ప్రతిష్ఠ చేయు, ఎక్కడైతే లింగము కలుగుతుంటే అక్కడ నీ పాపం పరిహారం చెప్పగానే అలా చేస్తూ తిరుగుతూ ఇక్కడికి రావడం జరిగింది. ఆ పరశురాముడు ఇక్కడ లింగ ప్రతిష్ఠ చేసిన తర్వాత కదలిక రావడం జరిగింది. అప్పుడే కదలిక పాప హరీషుడు. అప్పటి నుంచి పాపాలు హరించాడు కాబట్టి ఈ స్వామివారికి పాపహరీషుడు పేరు నామకరణము జరిగినట్లు మన పూర్వీకులు చెప్పడం జరిగింది. అంతేకాకుండా స్వామివారు పశ్చిమకున్న అఘోరపృష్టి స్వామిదేవి ఈశాన సద్యోజాతముతో ఉన్నటువంటి స్వామిని ఆ మహాదేవుని దర్శనం చేయడం వలన సకల శుభాలు కలుగుతుంటాయి. ఎన్నో సంవత్సరాలు, ఎన్నో యుగాలు ఉన్నటువంటి ఒక మహాపాపం పరిహారమై కోరిన కోరికలు తీర్చడానికి గోలాశంకరుడు సిద్ధంగా ఉన్నటువంటి ఆలయం. అంతేకాకుండా ఈశాన్య భాగంలో అన్నపూర్ణాదేవి ఉంది. అమ్మవారి యొక్క ముఖద్వారం దర్శనం ఉండడం వలన అమ్మవారికి దర్శనం చేసిన యొక్క భక్తులందరికీ కూడా కొంగు బంగారంగా నమ్మిన వారికి సొమ్ము ఉన్నటువంటి అమ్మవారు ఇక్కడ అమ్మవారి దర్శనం చేయడం వల్ల ఎటువంటి మృత్యు దోషాలు దూరం అవుతుంటాయి. అంతేకాకుండా మనం ముందుకు వస్తే ఇక్కడ 7 గుండాలు ఉన్నాయి. ఆ ఋషిగుండంలో స్నానం చేసి ఆ స్వామిని దర్శనం చేస్తే అనేక పాపాలు పరిహారమై కోరిన కోరినటువంటి ఇచ్చేటువంటి పాపహరీశ్వరుడు. అక్కడ ఇంకో కొంచెం ముందుకు వస్తే 18 రకాల వృక్షం ఉంది. ఆ వృక్షానికి అందరూ కూడా మరి యొక్క భక్తులు అక్కడికి వచ్చి దారం చుట్టడం ఉంటుంది. ఎటువంటి కోరికైనా సంతానం కానీ, వ్యాపారం కానీ, ఎటువంటి విహము కానీ వారాలు కానీ అక్కడ దారం చుట్టి ప్రదక్షిణ చేసినట్లయితే తప్పకుండా మేము కానీ, సంతానం కానీ, వ్యాపారం కానీ అన్నీ కూడా కోరిక చేసినటువంటి ఇక్కడ వటా వృక్షం ఉంది. అంతేకాకుండా ఇంకా కొంచెం ముందుకు వస్తే మన ఆలయంలో వస్తే ముందుగా గణపతి, ఆ తర్వాత విష్ణుమూర్తి, ఆ తర్వాత బ్రహ్మ విగ్రహం, నాగదేవత, ఆ ముందుకు ఉత్తర భాగాన ఆంజనేయ స్వామి దర్శనం ఉంటుంది. కాబట్టి ప్రతి భక్తులు కూడా ఈ స్వామివారి దర్శించి జన్మదన్నం చేసుకోవాల్సిన కోరుకుంటూ మరి ఇక్కడ ఉత్సవాలు, మహాశివరాత్రి కార్యక్రమాలు, మరి శ్రావణ మాసాలు అంగరంగ వైభవేతంగా ఈ 30 రోజులు కూడా నిత్య అన్నదానంతో పాటు స్వామివారి చేసిన అభిషేకాలు, అర్చనలు, బిల్వార్చనలు జరుగుతుంటాయి. ముఖ్యంగా శివకేశ్వర సంబంధించిన కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా నిత్యాభిషేకంతో పాటుగా బిల్వార్చన, మహామంగళారతి, మంత్రపుష్పాలు ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి శివకేశ్వరులకు ఉన్నటువంటి పూజా కార్యక్రమం జరుగుతుంటాయి. ఇక్కడ అన్నపూర్ణాదేవి ఉండడం వలన నవరాత్రులు కూడా దసరా నవరాత్రులు అంగరంగ వైభవేతంగా జరపడం ఉంటుంది. కాబట్టి ప్రతి భక్తులు కూడా నిత్య జీవితం ఒక్కసారైనా ఆ కదలి పాపారీశ్వరుడు దర్శించి జన్మదన్నం చేసుకోవాలని కోరుకుంటూ నా పేరు పంచాక్షరయ్య గారు, స్వామివారి సేవలు అర్చకులు పనిచేస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు, సన్మంగళానుభవంతో. ఓం స్వస్తి. ఓం స్వస్తి. ఓం నమ శివాయ. సో పంతులు గారు ఏం చెప్తున్నారంటే, మొత్తానికి ఇప్పటివరకు వారు చెప్పింది వచ్చేసి పురాతన కాలంలో అంటే దేవాది దేవుళ్ళ టైంలో పరశురాముల వారు వాళ్ళ తల్లిని హత్య చేసిన పాపానికి శివుని దగ్గరికి వెళ్ళి ప్రాయశ్చిత్తం కోరగా శివుడు తను 30 లింగాలను కలియుగంలో ప్రతిష్ఠించాలని చెప్పేసి పరశురాముడితో చెప్తారన్నట్టు. అదే పనిగా పెట్టుకున్న పరశురాముల వారు ఆ ప్రాయశ్చిత్తము నెరవేర్చుకునే కొరకు లింగాలను ప్రతిష్ఠిస్తూ వస్తుంటాడు. అలాంటిదే మన ఈ కదిలే పాప హరీశ్వర టెంపుల్లో ఉన్నటువంటి ఒకానొక లింగము అన్నట్టు. దీనికి ప్రాణప్రతిష్ఠ చేయగా లింగం అనేది కదలడం అనేది ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్లో అదొక ప్రత్యేకత. దానికే ఇక్కడ టెంపుల్కి కదిలే పాప హరీశ్వర అనే పేరు అయితే రావడం జరిగింది. సో పంతులు గారు, అంటే ఈ టెంపుల్ వచ్చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అనేసి మీకు ఏమైనా ఐడియా ఉందా?
మన అంటే ఎన్ని సంవత్సరాలుగా గత పూర్వీకులు 1000 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి ఆలయం. ఎందుకంటే చోళరాజులు కాకతీయ రాజులు నిర్మించినటువంటి ఆలయము. ఇక్కడ 16 గుంజలటువంటి ఆలయం కాబట్టి ముఖ్యంగా అతి పురాతన ఆలయము. అంటే దాదాపు ఒక 1000 సంవత్సరాల కాలపు పురాతన ఆలయంగా దీన్ని భావిస్తున్నారు అంట. వీరి హయాంలో అయితే అంటే వీరు అయితే మొత్తానికి వీరికి తెలిసినప్పటి నుండి వీరు మాత్రమే ఇక్కడ ప్రధాన అర్చకులుగా ఉన్నారు. అలాగే ఇక్కడ మహాశివరాత్రికి గాను ఇంకా శ్రావణ మాసపు నెలలో మొత్తంగా భారీగా భక్తులు అయితే అధిక సంఖ్యలో ఇచ్చేస్తుంటారు. రోజుకి తక్కువ అంటే కూడా 15 క్వింటాళ్ళ వరకు ఇక్కడ అన్నదానం అయితే చేయడం జరుగుతుంది. సో తమరి జీవితంలో కూడా మీరు కూడా తప్పకుండా ఒకసారి ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్ దర్శనం చేసుకొని వెళ్ళినట్టుంటే అందరికీ బాగుంటుంది. అలాగే ఆ శివుని ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా ఎటువంటి డౌట్స్ కానీ ఇంకా ఏ విధమైన సందేహాలు ఉన్నట్టయితే ఇక్కడ కామెంట్ చేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. ఓం నమః శివాయ. శరణమయ్యప్ప. ఇక్కడ పైన కెమెరాలో కనిపిస్తున్నటువంటిది చెట్టు 100 సంవత్సరాలకు పైన గల వృక్షం అన్నట్టు. ఇది వచ్చేసి 18 రకాల వట వృక్షం అంట. ఇది కదిలే పాప ఆరేశ్వరుని టెంపుల్ సమీపంలో అంటే టెంపుల్ వెనకాల అయితే ఉంటుంది. చూడొచ్చు మీరు ఈ చెట్టు అయితే ఎలా ఉందని చెప్పేసి. కనిపిస్తున్నదంతా ఈ చెట్టే. సో నేను డబల్ వీడియో ఆన్ చేయడం వల్ల ఇలాంటి వ్యూ అయితే కనిపిస్తుంది మీకు. దీనిని చాలామంది భక్తులైతే పూజిస్తారు ఈ చెట్టుని. మహాశివరాత్రి సమయంలో ఇక్కడ భక్తుల రద్దీ చాలా అధికంగా ఉంటుంది. ఒకవేళ మీరు విజిట్ చేయాలి అని అనుకుంటే కదిలే టెంపుల్ వచ్చినప్పుడు దాని వెనకాల వస్తే ఇది మీరు చూడొచ్చు. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ కనిపిస్తున్న కోతుల దగ్గరికి అయితే నేను వెళ్తున్నా. ఇప్పుడు చూడొచ్చు మీరు, అది అక్కడే ఉన్నాయి. చాలా బాగా ఆడుకుంటున్నాయి కదా.